హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ, పిఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ స్పెషల్ వెల్కమ్. సో ఈరోజు చాలా ఒక గొప్ప ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు మనం అందరం కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం కబీర్ స్టూడియో పిరమిడ్ వ్యాలీలో ఈ యొక్క ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక కొత్త విజువల్స్ చూపించే ప్రయత్నం ఈరోజు ప్రయత్నిస్తున్నాం. మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. నమస్తే అండ్ వెల్కమ్ టు పిరమిడ్ వ్యాలీ. ఎస్, కేమ్ బ్యాక్ టు హోమ్. ఎంత హాయిగా ఉందో ఓకే, వ్యాలీ వచ్చేసాక. సో వ్యాలీలో మీరు రావడం మేడం. సో ఆఫ్టర్ అ గ్యాప్, ఆల్మోస్ట్ ఒక 1 month గ్యాప్ మేడం. నాట్ 1 month, 20 days. 20 days. ఓకే, సో 20 days తర్వాత బ్యాక్ టు హోమ్. హోమ్. సో పిరమిడ్ వ్యాలీ అంటే మీకు అది హోమ్లీ ఫీల్ కదా మేడం? హోమ్లీ ఫీల్ వచ్చేస్తుంది. ఆ గేట్లోకి ఎంటర్ అవ్వగానే అమ్మ డీప్ బ్రీత్ తీసుకుంటా. ఓకే, అది అంటే మీకు ఎన్నో ప్లేసెస్ అంతా కూడా చాలా మటుకు ట్రావెల్ చేస్తుంటారు కదా మేడం. అవును. వ్యాలీతో ఆ కనెక్షన్ ఎప్పటి నుంచి మీకు అలా స్టార్ట్ అయింది మేడం? అంటే హోమ్లీ ఫీల్ రాగానే. హోమ్లీ ఫీల్ అనేది పగోడా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే, పగోడాలో నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నా ఇల్లు, నా రూము అలా మనకి ఉంటుంది కదా, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది అది. ఆ ప్రైవసీ ఫీల్. ఆ ప్రైవసీ ఫీల్ నేను అక్కడ పగోడాలకు ఎంటర్ అయిపోగానే నా రూమ్లో నేను దట్ ఈస్ మై డెన్. ఓకే, ఐ లివ్ ఇన్ మై డెన్ అనమాట. అప్పుడప్పుడు బయటకు వచ్చి చూస్తుంటా ఏమన్నా ఉందా అని. అదర్వైజ్ ఐ డోంట్ కమ్ అవుట్. ఓకే, యూజువల్లీ మార్నింగ్ పూట చక్కగా వెనకాల కూర్చొని పెరట్లో కూర్చొని ఎంజాయ్ చేయడం. అంటే ఎవ్వరూ లేనప్పుడు బయటకు వస్తా. ఓకే, మళ్ళీ రాత్రి అందరు పడుకున్నాక. సో బేసికల్లీ యూ వాంట్ ఎంప్టీ స్పేస్. ఎంప్టీ స్పేస్, మై స్పేస్. మై స్పేస్. ఓకే, మై స్పేస్ ఈజ్ మై స్పేస్. ఇది అన్ని చోట్ల దొరకదమ్మా. ఇప్పుడు నేను ధ్యాన చక్రంలో అంత బిజీగా ఉండి అసలు ఒక నిమిషం కూడా తీరిక లేకుండా మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11, 12, ఇప్పుడు 1, 3 కూడా అయ్యింది. సో ఆ బిజీనెస్ స్కెడ్యూల్ నుంచి నేను ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా రిలాక్సింగ్, కంప్లీట్లీ రిలాక్సింగ్. మీరు చెప్పిన స్కెడ్యూల్ అంతా చెప్పి మీరు రావడం ఎక్స్ప్లెయిన్ చేసరికి ఒక డీప్ బ్రీత్ అన్నట్టుగా అనిపిస్తుంది మేడం. కరెక్ట్, అలాగే అనిపించింది. రాత్రి బయలుదేరానంటే పొద్దున్న వచ్చేసరికి గేట్లోకి ఎంటర్ అయిపోయాక అమ్మయ్య, నవ్ ఐ క్యాన్ గో ఇన్ టు మై రూమ్. ఓకే, అండ్ స్టే. నాకు కావాల్సిన టీవీ చూడొచ్చు, నాకు కావాల్సిన ఐప్యాడ్లో ఏదైనా చూసుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ ఎస్పెషల్లీ మీరు పగోడాలో బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే ఒక ఫారెస్ట్ ఫీల్. ఫారెస్ట్ ఫీల్, కరెక్ట్. పెద్ద చెట్లు. ఎస్. వెనకాల కూడా పెరట్లో నేను మంచి పూల మొక్కలు వేసుకున్నాను. ఓకే, మంచి అరటి చెట్లు వేసుకున్నాను. సో ఇటు కిచెన్ గార్డెన్ అనుకోవచ్చు, నర్సరీ అనుకోవచ్చు, అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ అగ్రికల్చర్ అక్కడే ఉంటుంది. అవన్నీ అగ్రికల్చర్ అక్కడే ఉంటుంది. జస్ట్ గో అరౌండ్ మా బ్యాక్ యార్డ్ ఒక్కసారి గార్డెన్లో తిరిగానంటే చాలా రిలాక్స్ అయిపోతుంది. ఓకే, ఐఎమ్ గ్రౌండెడ్ అనమాట. ఎప్పుడైతే గడ్డి మీద బేర్ ఫుట్ తోటి మనం కాలు పెడతామో దెన్ వీఆర్ గ్రౌండెడ్. ఓకే, ఎస్. భూమిని టచ్ చేయాలి కాలు, అంతేగాని చెప్పులతో కాదు. అప్పుడు మనం కనెక్టెడ్గా ఉంటాం భూదేవికి. ఓకే, సో అది మనం రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ మనం చేసామంటే అప్పుడు మనం ఆ గ్రౌండెడ్నెస్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇంకా భూమి మీద ఉన్నాము అనే ఫీలింగ్ తెస్తుంది. అంటే భూమి మీదే ఉండు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మల్టీ డైమెన్షన్ అలా 2. కనుక నాకు అక్కడికి వెళ్ళి చెప్పులు ఇప్పేసి కాసేపు అలాగా బేర్ ఫుట్ తోటి జస్ట్ ఒక రౌండ్ కొట్టానంటే చాలు. ఓకే, బాడీ కూడా బాగా హీల్ అయిపోతుంది. బాడీ బాగా హీల్ అవుతుంది, హార్ట్ హీల్ అవుతుంది.
సోల్ హీల్ అవుతుంది. ఓకే. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అందులో. ఎర్లీ మార్నింగ్ కదా, 7 o'clock. నాకు ఎర్లీ మార్నింగ్ అంటే 7, 6:30 ఇప్పుడు చీకటిగానే ఉంటుంది. సో 7కి బయటకు వచ్చి అలా రౌండ్ కొట్టాను అనుకో చాలు. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగ బేర్ ఫూట్లో నడవడం వల్ల దే విల్ కనెక్ట్ టు ద మదర్ ఎర్త్. ఎస్ ఎస్. అండ్ వాళ్ళ బాడీ, మైండ్, సోల్ అన్నీ కూడా హీల్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో ఉంటుంది, భూదేవిలోనే ఉంటుంది, ఇంకేం అక్కర్లేదు. ఓకే. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక్కసారి గడ్డి మీద నడిచామంటే, గడ్డి అంటే అదే మనం గడ్డి అయితే చాలా బాగుంటుంది. గడ్డి మీద నడిచామనుకో ఓకే. చాలు. ఆ చిన్న గడ్డి మొక్క మనని ఎంత హీల్ చేస్తుందో చూసుకో. అది చూడ్డానికి ఇంతే ఉంటుంది, మనం దాని మీద తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటాము, బట్ అదే మన హీల్ చేస్తుంది, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. అదే నేచర్ అంటే ఇవ్వడమే కదా మేడం. ఇవ్వడమే, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. నువ్వు తనకి ఇస్తున్నావా లేదా కూడా ఆలోచించదు, తను ఇవ్వడమే తెలుసు దానికి. ఓకే. సో అలాంటి మదర్ ఎర్త్ని మనం కాపాడుకోవాలి అంటే మంచిగా చూసుకోవాలి. ఒక రెస్పెక్ట్ ఉండాలి దాని మీద. ఏదో భూమి ఉంది కదా మన ఇష్టం అన్నట్టు కాదు. భూమి నమ్ముకోవడాలు చేస్తారు, అది ఓకే, బాగానే ఉంది, బట్ వెన్ యూ స్టే దేర్ గివ్ రెస్పెక్ట్. ఎస్. అది చెప్పాలంటే ఆ భూమి వాటి యొక్క ప్లేస్కి మనం వచ్చాం. వాటి ప్లేస్ అదే అంటున్నాను, వీఆర్ ఫారినర్స్ టు దెమ్. వీఆర్ ఫారినర్స్. ఎస్. అది ఒరిజినల్ షేప్లో ఉంది, ఒరిజినల్ నేచర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్, బట్ మనం దాని మీద ఉన్నాం. మనం దాని మీద ఉన్నప్పుడు మనం ఎంత దాన్ని గ్రాటిట్యూడ్ చూపించాలి, మనకి ఎంత ఇస్తుంది. అసలు డ్యామేజ్ ఆలోచనే ఉండకూడదు. అందుకని ఎప్పుడు కూడా దాన్ని రెస్పెక్ట్ చేయడమే మన డ్యూటీ, మన కర్తవ్యం. వాట్ ఎవర్ వర్డ్స్ వీ కెన్ యూజ్ ఫర్ దాట్. మేడం ఇందాక మీరు చెప్పినప్పుడు ఒకటి గుర్తొచ్చింది మేడం. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు మార్నింగ్ కూడా ఆయన బేర్ ఫుట్తో మొత్తం అంతా కూడా ఒక 1 hour వాక్ చేస్తారంట మేడం. ఒక కంప్లీట్ ఒక వీడియో చూసాను నేను. కంప్లీట్ ఒకటి అరేంజ్ చేసుకున్నారు. మన జెన్ గార్డెన్లో లెబరెంత్ ఉంటుంది కదా మేడం, అలాగా డిఫరెంట్ ప్లేసెస్లో ఒక ప్లేస్లో గ్రాస్ పక్కన, ఒక దగ్గర చిన్న చిన్న స్టోన్స్, ఇవన్నీ కూడా రకరకాల అరేంజ్ చేసుకొని మార్నింగ్ వాక్ అంతా కూడా బేర్ ఫుట్తో ఆయన చేస్తుంటారంట మేడం. ఇవంతా చేశాక ఆయన కాసేపు యోగా చేసి దెన్ విల్ స్టార్ట్ హిస్ డే టు డే యాక్టివిటీస్. కరెక్ట్. అది ఆ పెబుల్స్ మీద నడిచినప్పుడు మన కాలుకి ఆక్యుప్రెషర్ అవుతుంది. అది డిఫరెంట్ చోట అలా నొక్కుతుంది కదా, నొక్కబడినప్పుడు ఏమవుతుంది, అది ఆక్యుప్రెషర్ అంటే. ఓకే. అందుకని ఆ పెబుల్స్ మీద నడవాలి, అది చాలా అవసరం మనిషికి. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో మనకు ఒక గ్రేట్ మెసేజ్ పత్రి మేడం గారు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు బేర్ ఫుట్తో ఎటువంటి చెప్పులు ఏమి వేసుకోకుండా ఎవ్రీడే ఒక 1 hour మీరు అలా వాక్ చేసినట్టయితే కనుక, సో మీరు మన మదర్ ఎర్త్కి కనెక్ట్ అవ్వడమే కాకుండా మన బాడీ, మైండ్, సోల్ ఇవన్నీ కూడా ఎంతో హీలింగ్ అవుతుందనే ఒక ఎక్స్పీరియన్స్తో సో మేడం ఈరోజు స్వర్ణామృతంలో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి సో వాటి యొక్క బెనిఫిట్స్ పొందడమే కాకుండా మన యొక్క మదర్ ఎర్త్కి ఇచ్చే ఒక గ్రేట్ రెస్పెక్ట్. సో ఇది ఖచ్చితంగా మనం అందరం ఫాలో అవుదాం. ఇట్స్ ఎ స్పెషల్ మెసేజ్ ఫ్రమ్ పత్రి మేడం టుడే. సో మేడం, ఈ యొక్క మదర్ ఎర్త్ అనే ఒక అంశం చాలా బాగుంది ఈరోజు యాక్చువల్గా. అండ్ ఇందులో దాని యొక్క మదర్ ఎర్త్ని మనం కాపాడుకునే ఒక ప్రాసెస్లో సో మీరు సారు అయితే మన మూమెంట్ స్టార్ట్ అయిందో, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు అంత మన మెయిన్ ఉద్దేశం కూడా ఈ యొక్క మదర్ ఎర్త్లో శాకాహారం
రావాలి, అందరూ ధ్యానం చేయాలి. దీని ద్వారా మదర్ ఎర్త్ యొక్క ఎనర్జీస్ మనం పాడు చేయకుండా దాన్ని ఒక ఎలివేట్ చేసే ఒక ఎస్ ప్రాసెస్లో ఎస్ ఈ మూమెంట్ యా జరుగుతూ ఉంది. చెప్పాలంటే ఒక అది అందరికీ తెలిసిన ఒక 30 సంవత్సరాల హిస్టరీ అయితే దానికన్నా ముందు తెలిసిన హిస్టరీ ఇది మీరు స్వర్ణామృతంలో చెప్పారు మనకి. దాని ముందు ఎంత జరిగింది ఎస్ రైట్ అంతా కూడా. సో ఈ ప్రాసెస్లో మన మూమెంట్ పరంగా మదర్ ఎర్త్ ఖచ్చితంగా కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళుంటుందా మేడం? వెళ్ళింది. అయ్యో డెఫినెట్గా వెళ్ళింది. ఇంకొక స్టెప్ లెవెల్ వెళ్ళింది. ఓకే. ఇప్పుడు చూడు ఎక్కడ చూసినా కూడా పక్షుల రవాలు వినిపిస్తున్నాయి. ఎందుకు వినిపిస్తున్నాయి? యా ప్రమోట్ అయింది కాబట్టి. ఇప్పుడు నాకు వ్యాలీ అంటే ఎందుకు ఇష్టం? పచ్చని చెట్లు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, రకరకాల కలర్స్, పక్షులు అరుపులు వినిపిస్తాయి, కనిపిస్తాయి. రోజు వాటికి ఏదైనా బియ్యమో చపాతీలో ఏదో వేస్తాను, వచ్చి తింటాయి, ఉడతలు కానీ ఏవి కానీ. అది ఆ లైఫ్ సిటీస్లో ఉంటే రాదు. యా సిటీస్లో ఉంటే రాదు. అందుకే అడవుల్లో అంత ప్రాముఖ్యత. పూర్వకాలంలో యోగులు అనేవాళ్ళు అడవుల్లో ఎందుకు ఉండేవారు అంటే ఏ సౌండ్ ఉండదు, న్యాచురల్గా లైఫ్ ఉంటుంది. ఓకే. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు చేస్తున్నారంటే ఇప్పుడు కొత్తగా మా పరిణిత మొదలెట్టింది స్వాగ్ అని, సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, అందరూ చెట్లు నాటుతున్నారు. ఓకే. చెట్లు నాటడం అనేది ఇప్పుడు చెట్లు లేక కదా ఈ ఓజోన్ లేయర్ ఏదో అంతా బ్రేక్ అయిపోవడం జరుగుతుంది, నేచర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే చెట్లు చూడు మనకి ఎలాగా ఇబ్బంది పెడుతుందో నేచర్ కూడా. మీరు ఇది చెయ్యండి అని ఎలా మనకి మెంటల్గా చెప్తుందో. మీరు గ్రీనరీని రెస్పెక్ట్ చేయడం లేదు అని చెప్పినప్పుడు ఎంత ఘాటుగా చెప్పిందంటే ఈ కోవిడ్ రూపంలో చెప్పింది. రియాక్షన్ ఇది మదర్ ఎర్త్ రియాక్షన్. మన పూర్తి నాశనం చేశాక అప్పుడు అంటే దాని ఓపిక ఎంత ఉందో చూసుకో. ఓకే. ఆ నేచర్ యొక్క ఓపిక ఎంత ఉందో చూడు. అది వెయిట్ చేసింది ఎప్పటికన్నా ఈ మనుషులు మారుతారా అని. లేదు, ఇష్టం వచ్చినట్టు చేశారు, అన్నిటినీ నాశనం చేశారు, చెట్లు కొట్టేశారు, రోడ్లు పెంచేసుకున్నారు, మనుషులు పెరిగిపోయినారు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు. పొల్యూషన్ వల్ల అవి అన్నీ పెరిగిపోయినాయి. సో నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, ధ్యానం చేయండి. అండ్ ఈ శాకాహారం అనేది కూడా మేడం లాస్ట్ ఒక 30 yearsలో పిఎస్ఎస్ఎంకి సారు మొత్తం మన మూమెంట్ అంతా కూడా ఇంత స్ట్రాంగ్గా తీసుకొచ్చిన మూమెంట్ అంటే వెజిటేరియనిజం గురించి మనమే ఖరాఖండిగా. ఎక్కడానమ్మా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా శాకాహారం గురించి ఒక్క ముక్క మాట్లాడరు. పోనీ ధ్యానం గురించి ఏదన్నా చెప్తారా అంటే అది లేదు. ఈ మంత్రం చేయండి, ఆ జపం చేయండి, ఇది అబ్జర్వ్ చేయండి, అది చేయమంటారే తప్ప నీ శ్వాసే నీ గురువు అనే ముక్క అంత ఈజీ పదంలో పత్రికారు ఒకరే చెప్పింది ధైర్యంగా. అవును. శాకాహారం గురించి అసలు ఎట్లా చెప్తారా సార్? ఎక్కడికక్కడ ర్యాలీస్ చేయడం కానీ, ఎక్కడికక్కడ అడ్వర్టైజ్ చేయడం కానీ, బీ వెజిటేరియన్. ఇట్స్ సో ఇంపార్టెంట్. సో మెయిన్గా రీసెంట్గా ఒక మన మెడిటేటర్ ఎక్స్పీరియన్స్ కూడా మేడం, ఏదైతే యానిమల్స్ని వాళ్ళు కట్ చేస్తున్నారు ఆ బ్లడ్ అంతా కూడా మదర్ ఎర్త్కి వెళ్ళిపోయి దానికి ఒక వాళ్ళకి కనపడింది ఏంటంటే విజన్ అంటారు మేడం, మదర్ ఎర్త్ ఒక కన్నీరు బ్లడ్తో వస్తుందంట, వీటి బ్లడ్తో, ఈ అనిమల్స్ బ్లడ్తో తగా అని వాళ్ళకి మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ రాసి వాళ్ళు దే ఫెల్ట్ ఇంత జరుగుతుందా దీనిపైన.
ఎప్పటికైనా జ్ఞానోదయం పొందితే కొంచెం వాటిని చంపడం మానేస్తే, చంపేసి వేలాడేసిన వాటిని కోసుకొని తినకుండా మానేస్తే బాగుపడినట్టే. యా, అప్పుడు కానీ ఇలాంటి ఇదేదో మన పిఎస్ఎస్ఎంని ప్రమోట్ చేస్తున్నాం కాదు, సెల్ఫ్ రియలైజేషన్. వాళ్ళని వాళ్ళు ఎదిగింప చేసుకోండి, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోండి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు సేవ్ చేసుకోండి. యా, అంతేగాని వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు పెంచుకోమని చెప్తున్నామే తప్ప ఇదేదో మన ఉద్ధరణ కోసం కాదు. అవును. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో యానిమల్స్ని కట్ చేసేయడం వల్ల కంప్లీట్ వాటి యొక్క డెవలప్మెంట్ ఆపేస్తున్నాం. అవును. అండ్ భూదేవికి Yeah. డ్యామేజే, అండ్ వాళ్ళ బాడీస్కి కంప్లీట్ డ్యామేజ్. అది అది చెప్తున్నా వాళ్ళ కదా, కర్మ పరంపర కూడా కంప్లీట్ బ్యాడ్ కర్మస్. మరి విపరీతమైన బ్యాడ్ కర్మ అది. ఇప్పుడు మనిషిని చంపినా జంతువుని చంపినా ఒకటే, ఈక్వలే. మనిషిని చంపితే మనకేదో జైల్లో పెట్టి ఏదో ఉరిశిక్ష ఏదో వేస్తారు, కానీ ఇన్ని యానిమల్స్ని చంపితే దానికి ఎంత శిక్ష ఉంటుందో చూసుకో పైన. యా, మనకి ఇప్పుడు కనపడకపోవచ్చు, ఏముంది ఇవాళ రేపు కనపడకపోవచ్చు కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తారు. వచ్చే జన్మలోనో పైకి వెళ్ళాకో కాదు, ఈ ప్రజెంట్ లైఫ్లోనే దే విల్ సఫర్ లైక్ ఎనీథింగ్. అది సమ్ డిసీజెస్ రూపంలో. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎప్పుడు కూడా మనం జ్ఞానం సంపాదించడం అంటే ఏదో ధ్యానం చేసేయడమే కాదు, ధ్యానం తాలూకు మనం ఎదిగామా లేదా అనేది ఈ క్రియల వల్ల చెప్తుంది. ఓకే, ఓకే. మనం ఏదైతే క్రియలు చేస్తామో అంటే బ్యాడ్ థాట్స్ వదలడం కానీ, యానిమల్స్ని చంపడం కానీ, ఇంకోళ్ళని హింసించడం కానీ, ఇంకోళ్ళని ట్రబుల్స్ చేయడం కానీ, ఇంకోళ్ళని మాటలు అనడం కానీ, చేతల మాటలు కానీ ఆలోచనలు కానీ 3 విధాల మనం హింసిస్తే అది కూడా హింసే. హింసే. సో ఆ హింస అనేది వాళ్ళకి ఎంత ఎఫెక్టో ఎర్త్కి కూడా అంతే ఎఫెక్ట్. డెఫినెట్లీ. బికాజ్ మనం ఎక్కడ వదులుతున్నాం ఆ థాట్స్, ఆ వర్డ్స్, ఆ యాక్షన్స్ అంతా కూడా. మీరు చెప్పారు కదా, ఆ భూమి లోపలికి మనం వచ్చామంటే మనం గెస్ట్ అక్కడ. సో గెస్ట్. సో దాన్ని అక్కడ మనం వీటి రూపంలో డ్యామేజ్ చేస్తున్నట్టే ఆ ప్లేస్ని. అది ఒక బుక్లో ఉంది చందు. అది ఇలాగే హింసించిన వాడు ఒక్కొక్క అడుగు భూమి మీదకి వేస్తూ ఉంటేట ఆ అడుగు కింద ఉన్న భూమి ఏడుస్తుందిట. ఓ, తెలుసా? ఏడుస్తుంటుంది. అంటే వీడిని నేను మోస్తున్నానే, ఇలాంటి వాడిని నేను మోస్తున్నానే అని బాధపడుతుందిట. అది ఏడుస్తుంటుంది. దాని ఏడుపు ఫిజికల్గా మనకు కనపడకపోవచ్చు. ఒక బుక్లో ఉంది ఇది. ఇన్ని విధాల హింసలు చేసేవాళ్ళు. ఓకే. వాళ్ళ భూమి మీద నడుస్తుంటే ఒక్కొక్క పాదం పడుతుంటే కింద భూమి, ఆ పాదం కింద ఉన్న భూమి బాధపడుతుందంట. అంటే నాన్ వెజిటేరియన్, వాట్ ఎవర్ ఎనీ వే ఆఫ్ హింస. హింస. ఓకే. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ అనుకో. అదర్వైజ్ కూడా హింసలు చేస్తారు కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రకాలు, అన్ని రకాలు హింసల్లోకే వస్తాయి. సో వాళ్ళు ఆత్మ శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చింది అంటే వాళ్ళ ఎదుగుదలకి, ఆ ఎదుగుదలని పక్కన పెట్టేసేసి దీన్ని డ్యామేజ్ చేయడం అనేది మొదలెడతారు. స్టార్ట్ అయిపోయింది. అసలు వాళ్ళ ఎదుగుదల ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వాళ్ళు ఎదగాలని కూడా వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంది. ఓకే. ఇలాంటి వాళ్ళ చేష్టలు చూస్తే ఏదో 4 ముక్కలు కొంతమంది నేర్చుకుంటారు, ధ్యానం అనే పదం వింటారు, ఒక రోజు 2 రోజుల్లో చేస్తారు, ఆ తర్వాత మానేస్తారు. మానేసి ఈ క్రియల్లో పడతారు. నువ్వు ఎంత ధ్యానం చేసినా చిల్లుకుండలాగా నువ్వు చేసిన కర్మల వల్ల బయటికి పోతుంటే ఏం లాభం? చిల్లుకుండలాగా. ఓకే. కుండకి చిల్లు పెడితే ఎన్ని నీళ్ళు నింపితే ఏం లాభం? అది
ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక గ్రేట్ మెసేజ్. ఖచ్చితంగా అందరూ శాకాహారులుగా ఉండండి. శాకాహారులు కనుక కాకపోతే ఇమ్మీడియట్గా శాకాహారిగా అవ్వడమే కాకుండా అయిన ప్రతి ఒక్క మాస్టర్ దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ కూడా తప్పకుండా ఇదొక మన బాధ్యతగా తీసుకొని అందరికీ చెప్పండి. వాళ్ళందరికీ దీనికి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళందరూ కూడా ఇవ్వండి. ఈ భూమిలోకి మనం జన్మ తీసుకున్నది మన ఎదుగుదలకి, అంతేగాని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. సో దానివల్ల మనం యొక్క ఈ భూమాతని ఎంతో ఇబ్బంది పెడుతున్నాం. దీని యొక్క మొత్తం భూమిని అంతా కూడా డ్యామేజ్ చేస్తున్నాం. సో వీటి యొక్క రియాక్షన్ ఈ మధ్య వచ్చిన మన కోవిడ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో రకమైన రియాక్షన్స్, ఇవన్నీ కూడా మన భూదేవి రియాక్షన్స్. సో ఈ పరంపర అనేది కంప్లీట్గా క్లియర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శాకాహారం, ధ్యానం అందరినీ కూడా చెప్పి వాళ్ళని ఒక ఎన్లైట్ చేసే బాధ్యత మనందరిది కూడా ఉంది. సో ఈ యొక్క గ్రేట్ మెసేజ్ మళ్ళీ ఈరోజు ఒక పత్రి మేడం యొక్క స్వర్ణామృతంలో మనందరినీ కూడా మళ్ళీ గుర్తు చేశారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ టేక్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పిరమిడ్ మాస్టర్గా మనమందరం కూడా ఈ బ్రహ్మాండమైన కార్యాన్ని పత్రి మేడంతో అందరితో కలిసి మనం నడుము బిగిద్దాం. సో మేడం, ఇందాక మీరు చెప్పిన మెసేజ్ అంతా కూడా మదర్ ఎర్త్లో మనం ఉన్నప్పుడు మనం ఎంత కాన్షియస్గా ఉండాలి, అది ఎంత మనకు ఇస్తూ ఉంది, మనం తిరిగి బై రిటర్న్ ఏం చేస్తున్నాం అనేది ఒక సెల్ఫ్ చెక్ లా ఉండేది మేడం మీరు చెప్పినప్పుడు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఒక్కొక్కరు అడుగులు వేస్తున్నప్పుడు ఎంత ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే, బుద్ధుడు నడుస్తుంటేట పులకరిస్తుందట. అప్పుడు చెప్తూ అంగుళీమాల నడుస్తున్నప్పుడు ఎలా ఉండింది, బుద్ధుడు నడుస్తున్నప్పుడు ఎలా ఉంది, ఈ కాన్సెప్ట్లోకి వచ్చింది అనమాట. ఓకే. అంగుళీమాల ఎంతోమందిని చంపి చిటికన వేలంతా మెళ్ళో వేసుకొని తిరిగేవాడు, ఇంతమందిని చంపామని. బుద్ధుడు ముందర వెనకాల వస్తుంటాడు, కానీ బుద్ధుడి కాలి యొక్క కింద ఉన్న భూమి పులకరించి అంగుళీమాల దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉందంట. అది ఆ యొక్క ఎనర్జీ. ఈ విధంగా అంగుళీమాలలో కొంచెం ట్రాన్స్ఫార్మేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తను వచ్చి చంపబోతాడు, స్ట్రక్ అయిపోతాడు అక్కడ. స్ట్రక్ అయిపోతాడు. ఓకే మేడం, ఒక స్టోరీ ఒకసారి మళ్ళీ అందరికి ఒకసారి చెప్పండి మేడం, బుద్ధుడి అంగుళీమాల స్టోరీ. బుద్ధుడి స్టోరీ ఎలాగంటే, ఆ రోజు అడవిలో నడుచుకుంటూ ఒక్కడే వెళ్తున్నప్పుడు అంగుళీమాల ఎదురు పడతాడు. ఎదురు పడక ముందు అంగుళీమాల ముందర వెళ్తుంటాడు, బుద్ధుడు వెనకాల నడుస్తూ వస్తుంటాడు. అప్పుడు భూమి అన్నమాట, భూమి యొక్క పులకరింత, కానీ ఆ పుస్తకంలో రాశారు ఎంత బాగా పులకరించింది అనేది. ఓకే. ఆ పులకరింపుకి ఆ యొక్క ఎనర్జీస్కి బుద్ధుడు కింద పాదం కింద ఉన్న భూమి ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయ్యి అంగుళీమాలలో కొంచెం 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 ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది, కానీ పూర్తిగా కాల. ఓకే. అప్పుడు బుద్ధుడు ఎప్పుడైతే నడుచుకుంటూ ముందరికి వెళ్ళాలో అప్పుడు ఆగమంటాడు, చంపుతానంటాడు. ఎన్ని మాట్లాడినా కూడా బుద్ధుడు ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు, చంపమని వెనక్కి తిరుగుతాడు. కానీ ఏముంది, ఆ విగ్రహం చూసేసరికి అంగుళీమాల వేటగాడు చంపేస్తాడు, మనుషులు చంపేస్తాడు. వాడు ఎదురుగుండా మనిషి రావాలంటే భయపడతాడు అసలు. అలాంటిది భయపడలేదే ఈయన నన్ను చూసి, అది ఆశ్చర్యం అనమాట అంగుళీమాలకి. ఓకే. నన్ను చూసి భయపడలేదే, అందరూ భయపడతారే అని నేనంటే. అది అప్పుడు ఆ యొక్క డిఫరెన్స్ చెప్తుంది అన్నమాట. భూమి ఎలాగ పులకరించిందో బుద్ధుడి అడుగులకి, ఎలాగ బాధపడిందో అంగుళీమాల అడుగులకి.
ఆ డిఫరెన్స్ ఆ పుస్తకంలో వివరించారు. ఈరోజు అంతా కూడా భూమాత గురించి చెప్పుకోవడం చాలా బాగుంది మేడం. ఆశ్చర్యంగా ఉంది. ఏదో అనుకోకుండా టాపిక్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఎంత కూడా చాలామందికి ఎక్కడో చూడకో తెలిసినా సరే మొత్తం మర్చిపోతారు మేడం. మాయ అంటే మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మనం చేసేది ఎంత రియాక్షన్ ఉంటుంది భూమి దగ్గర నుంచి, భూదేవి దగ్గర నుంచి అనేది ఎక్కడో చోట విన్నా సరే అది మీరు చెప్పిన మాయ కమ్మేసి మళ్ళీ చాలా మందికి తెలియదు వాళ్ళు చేస్తున్న చేతలు ఎంతమందికి ఎఫెక్ట్ అవుతాయి, ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ మర్చిపోతారు, చేసుకుంటూ పోతారు. మంచి కర్మలు చేస్తే ఎలా ఉంటుంది, చెడు కర్మలు చేస్తే ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనపడతాయి కొన్ని విషయాల్లో. అయితే వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళని చూసి పక్కన పారిపోయే వాళ్ళు కొంతమంది, వాళ్ళతో సమానంగా ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తారు. కొంతమంది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. అది సంగతి. సో మన పిఎస్ఎస్ఎం మేడం సార్ ఏవైతే యజ్ఞాలు, చక్రాలు ఇవన్నీ ఏది చేస్తున్నారో ఖచ్చితంగా ఏ స్థితిలో అయితే మన ఎర్త్ ఉండిందో ఖచ్చితంగా నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్ళిందని చెప్పాలి. ఇందాక మీరు చెప్పారు డెఫినెట్గా ఈ యొక్క యజ్ఞాలు, చక్రాల ద్వారా. అండ్ రీసెంట్గా మన మహిళా ధ్యాన మహాచక్రం కర్తాల్లో దానికి అసలు అంత బ్రహ్మాండం జరిగిందంటే మన ఈ యొక్క సృష్టి కార్యం కోసమే. అంతే ఈ కార్యం కోసమే. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చాలా అద్భుతంగా ఉంది. ఇంత బాగా జరుగుతుంది, ఇంతమంది వస్తారు అనేది నేను అసలు పట్టించుకోలే. ఈసారి ధ్యాన చక్రం జరుగుతుంది అనేది పట్టించుకోలే. కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం ఆ సినిమా చూశాక అబ్బా ఇంత బాగుందా. ఒక 4 అంతకుముందు ఏదో వనభోజనాలను పెట్టారు. ఆ రోజే కడతాలంతా కార్లతో నిండిపోయింది. ఓకే. ఇప్పుడు ధ్యాన చక్రం కంటే ముందర కార్తీక మాసంలో వనభోజనాలను పెట్టుకుంటారు కదా, అలాగా పెట్టారు. ఓకే. పెట్టినప్పుడే మొత్తం కార్లన్నీ అబ్బా ఎంత హ్యాపీగా ఉండిందో అక్కడికి వెళ్తే. ఆ యొక్క వాతావరణం చూసి, ఆ యొక్క జనాలు చూసి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అది చూసి చాలా ఆనందం పడ్డాను నేను. తర్వాత ఇంకా ధ్యాన చక్రం అంటావా, ఫస్ట్ కొన్నాళ్ళ వరకు మరి కొంతమంది అని పెట్టుకున్నారు. తర్వాత ఇంకా మళ్ళీ వదిలేశారు, గేట్లు ఓపెన్ చేసేసారు. మొత్తం అంతా షవర్ అయిపోయింది. దాన్ని ఏమంటారు, డ్యామ్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా. ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు నన్ను అడిగితే చెప్పాలంటే పోయినసారి కంటే. బట్ అరేంజ్మెంట్స్ పరంగా ఎక్కడ తగ్గలేదు చూడు. ఇంకా కొంతమంది వచ్చినా కూడా చేసేంత విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. గ్రాండ్ అరేంజ్మెంట్. యా. ఎవ్వరు కూడా ఏ బాధపడలేదు, ఎంజాయ్ చేశారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేశారు, అక్కడ ఉన్న వాళ్ళు చేశారు. యా అవును. అంటే రాని వాళ్ళకు కూడా పిఎంసి యొక్క అసలు ఎలాంటి టెలికాస్ట్ అంటే ఆ స్టేజ్ లైటింగ్, 8 కెమెరాలు, డిఫరెంట్ ప్రొజెక్షన్స్ అండ్ ఒక పెద్ద ఈవెంట్. నిజంగా వేరే ఛానల్స్ ఎలా వస్తుందో వాటికి ఏమాత్రం తగ్గలేదు మేడం. తగ్గలే. టెలికాస్ట్లో మటుకు మంచి హెచ్డి క్వాలిటీలో ఫెంటాస్టిక్ టెలికాస్ట్. పిఎంసి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అసలు చాలా శ్రమ పడ్డారు. అన్ని కెమెరాస్ తోటి, ఈవెన్ స్టేజ్ మీద కూడా జూమ్ చేయడం కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఐ క్యాన్ సే 100% కంటే ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ పిఎస్ఎస్ఎం గ్లోబల్ దగ్గర నుంచి అన్నీ కూడా అన్ని దేశాల్లో అందరూ చూశారు.
అందరూ అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒకటి ఈ మధ్యన ఒకటి కోవిడ్ వచ్చిందనేది కూడా గుర్తులేదు మేడం అక్కడ. అసలు మర్చిపోయారు, అస్సలు మర్చిపోయారు చాలామంది. దాంట్లో 75 ఒక 25% ఏమన్నా భయపడుతూ ఉన్నారేమో, తక్కిన 75% అయితే మర్చిపోయారు. కంప్లీట్ ఒక ఆరాలో ఉన్నట్టు. ఆరాలో ఉన్నారు, ఆరాలో ఉన్నట్టు కాదు, ఉన్నారు. యా, ఆయన ఆరాలో ఉంటే అంతే. లోపలికి వచ్చాక మొత్తం మర్చిపోయారు అంతే. నేను కూడా ఈసారి ఫస్ట్ టైం మేడం 11 days ఉన్నాను అక్కడ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కదా. సో దానికి మెయిన్ రీజన్ మీరే. గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు మీరు. ఒక చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ధ్యాన చక్రంలో ఒక్కొక్క ఆవిడ జ్యోత్స్న, యాంకర్ జ్యోత్స్న, ఆవిడ జ్యోత్స్న అనే వస్తుంది. అబ్బా స్వప్న, నాకు ఎందుకు ఆవిడ పేరు జ్యోత్స్న వస్తుంది, కానీ ఏంటి తెలుసా దాని వెనకాల స్టోరీ. ఆవిడ తల్లిలో అమ్మమ్మ జ్యోత్స్న. ఓహో, నాకు తెలియదు ఆవిడ అమ్మమ్మ జ్యోత్స్న గారు అని నాకు తెలియదు. ఓకే. ఆ అమ్మాయి పేరు జ్యోత్స్న, జ్యోత్స్న అనే వస్తుంది. ఎందుకు వస్తుందో బుర్రకెక్కలే. తర్వాత ఎవరు రవిశాస్త్ర లేకపోతే ఇంకెవరో చెప్పారు నాకు. అంటే మెయిన్ యాంకర్ మేడం. యాంకర్ మన పాడారు కదా మొన్న, టీవీ 9లో పనిచేసేవారు ఇంతకుముందు, ఇప్పుడు భక్తి టీవీలో పనిచేస్తారు. స్వప్న. స్వప్న. స్వప్న ఇప్పుడు కూడా స్వప్న అంటే కొత్తగా ఉంది. చాలా బాగా పాడారు మేడం. బాగా పాడారు చూడు. నేను రాత్రి అదే పెట్టుకొని విన్నాను నేను. ఓకే. అప్లోడ్ చేసినట్టున్నారు, చాలా బాగుంది. మళ్ళీ పట్టుకొని విన్నాను, చాలా మంచిగా అనిపించింది. సో ఇలాగా మాధవ పెద్దిమూర్తి గారి డాన్స్, అభినయం ఎంత బాగుంది, ఎంత బాగుంది. అసలు ఈయన ఫ్లూటు పక్కన ఎప్పుడూ ఇలా జరగలే. ఏదో పాట దీంట్లో పెట్టేస్తారు, ఆయన డాన్స్ చేస్తారు. కానీ ఈసారి ప్రత్యక్షంగా వాయిద్యాలతో ఆయన అభినయం, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎస్, ఫస్ట్ టైం మేడం నిజంగా. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు అంతలా ఉంటుందని నేను అనుకోలే. యా, అసలు ఆఖరికి వస్తే ఈయన వాయిస్తూ పోతున్నారు, ఆపడం లేదు. అక్కడ ద్రౌపది పాత్ర అయిపోయింది. ద్రౌపది ఏంటి, వెళ్ళి కృష్ణుడికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోతుంది. ఎందుకంటే తన మానం కాపాడాడు కదా, అందుకని ఇదే అవుతుంది. ఓకే, నమస్కారం పెట్టేస్తుంది. కానీ ఈయన వాయిస్తూ ఉండడం వల్ల ఏమైంది, ద్రౌపది అయిపోయి మళ్ళీ ద్రౌపది కృష్ణుడిగా మారిపోయింది. ఓకే, అభినయంలో కృష్ణుడిగా మారిపోయి కృష్ణుడు వచ్చేసి ఈయన కాళ్ళ మీద పడ్డట్టు. లాస్ట్లో అలా ఆయన అలా మార్చేశాడు ఇంకా. ఓకే, అది చూడు, అది మాస్టర్స్ పని, అది అర్థమైందా? మాస్టర్స్ పని, అది మనుషుల పని కాదు. ఓకే, అనే ఆశ్చర్యపోయారు. అసలు ప్లాన్ చేయలేదు, ఇది ఎలా జరిగింది చేయలేదు, ఇది ఈ బిట్టు ప్లాన్లో లేదు. సార్ ఎంటర్ అయిపోతే మాస్టర్ ప్లాన్ వస్తుంది మేడం, వేరే ఉంటుంది అది, ఆ ప్లాన్ వేరే. ఆయన ఫ్లూట్ వాయిస్తూ పోయారు. ఎండ్ లేదు, ఇంకా ద్రౌపది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ అని ఆయన చూడు స్పాంటేనియస్గా వెంటనే. అది నిజంగా ఆర్టిస్ట్ అంటే అది స్పాంటేనిటీ ఉండాలి. అది ఆయనది కూడా. వెంటనే కృష్ణుడుగా మారిపోయి కృష్ణుడు డాన్స్ చేసుకుంటూ కృష్ణుడు వచ్చి కాళ్ళ మీద పడ్డట్టు. గ్రేట్ ఎండింగ్ మేడం, అది గ్రేట్ ఎండింగ్. అది చాలా బాగా అనిపించింది. చాలామందికి తెలియదు ఇలా జరిగిందని. ఓకే, ఆయన పర్సనల్గా చెప్పారు ఇది ఎక్స్పీరియన్స్. తర్వాత ఏమన్నా మైక్లో చెప్పుడు నేను చూడలేదు, వినలేదు. ఈ తర్వాత చెప్పలేదు మేడం. అయితే ఫస్ట్ నాకు చెప్పారు, అదే అందరు మా స్టేజ్ మీద చెప్పారు. ఓకే, సో ఇలాగా ఇంకా మీకు మెయిన్ హైలైట్స్ ఇంకా ఏం? మెయిన్ హైలైట్స్ అంటే సంగీతం చాలా బాగుంది, సంగీతం బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్. 106 years ఆయన కరెక్ట్. ఆయన కార్తికేయన్ గారు రావడం కార్తికేయన్ గారు ఫస్ట్ డే,
కార్తికేయన్ గారితో పాటు ఈ 106 ఆయన చెప్పిన కొన్ని విషయాలంటే మా తమ్ముడు వచ్చి చెప్పాడు, అసలు చాలా తక్కువ మందికి తెలుస్తాయట అవి. అంటే కుండల్ని గురించి ఆయన వివరించిన విషయాలన్నీ కూడా చాలా మందికి తెలియవు. వచ్చాడు, ఆయన చూడడానికి వచ్చాడు. వాడు టీవీలో చూసినట్టున్నాడు, ఆయన చూడడానికి వచ్చాడు. ఓకే. సో ఆయన మీట్ అయ్యేసి వెళ్ళారు. ఓకే ఓకే. అండ్ ఒకరోజు మన వీరబ్రహ్మేంద్ర గారి కొన్ని పద్యాలు పాడారు మేడం. అవునవునవును, కాళికా గురువాని అవన్నీ ఆయన చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారంట మేడం అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రజెన్స్ అలాగా. అది ఈ ఎక్స్పీరియన్స్ నా ఊహలో నేను చెప్తున్నా, నా ఐడియాలో, ఒపీనియన్లో. మనం ఒక ఆరాలో ఉన్నాం, ఒక ధ్యానం ప్రాంగణాల్లో ఉన్నాం. అంతవరకు పొద్దునంతా కూడా కొన్ని గంటలు ధ్యానం చేస్తాం. ఆ ఎఫెక్ట్ కొన్ని గంటలు ఉంటుంది మళ్ళా. ఓకే. ఆ విధంగా ఏమవుతుందంటే ఇప్పుడు కాళికాంబ హంస అని పాడినప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా బ్రహ్మంగారినే చూస్తారు. వాళ్ళు నిజంగానే చూశారు, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి పైకి. ఓకే, అర్థమైందా నీకు? సో వాళ్ళ ఎనర్జీస్ పెరిగినప్పుడు ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్న మాస్టర్స్ అందరూ మనకి ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో డెఫినెట్గా మన మాస్టర్స్ని ప్రెజెంట్గా అక్కడ చూడగలం, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఇప్పుడు కృష్ణుడు డాన్స్ చేసే కృష్ణుడు నువ్వు ఫీల్ అయ్యి ఉండొచ్చు కొంతమంది అలాగా. అందులో మన ధ్యానమా చక్రం అంటే చాలామంది మాస్టర్స్ అక్కడ ఆ యజ్ఞంలో ఆ చక్రంలో ఉంటారనేది చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు మేడం. దే వాంట్ టు పార్టిసిపేట్. దే వాంట్ టు ఎంజాయ్ పార్టిసిపేట్. అందులో ముఖ్యంగా పొద్దునపూట ధ్యానానికైతే కొన్ని వేల మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఉంటారు. ఓకే, వందలు కాదు, వేల మంది ఉంటారు మార్నింగ్ మెడిటేషన్. ఎస్, ఆ వేల మంది మాస్టర్సే ఇంతమందిని ప్రొటెక్ట్ చేయగలరు. వాళ్ళకో లెక్క కాదు, ఏది కాకుండా. ఓకే. ఎప్పుడు ఎంతవరకు ఆ ప్రాంగణాల్లో ఉన్నంత వరకే. అర్థమైందా నీకు? ఆ ప్రాంగణం దాటాక ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నంత వరకేగా తల్లి రెస్పాన్సిబిలిటీ. బయటికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు, తల్లికి తెలియదు. నేర్చుకోవాలా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత మాస్టర్స్ తీసుకుంటారు. ఓకే, కరెక్ట్ మేడం. సో ఇలాగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ధ్యాని కావచ్చు, మన విజిటర్ కావచ్చు, అందరినీ కూడా దే ఆర్ ప్రొటెక్టెడ్. వాళ్ళు ఎంత హ్యాపీ మూమెంట్స్, హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆనందంలోంచి వస్తుంది, విశ్వం యొక్క ఆనందంలోంచి వస్తుంది. ఆయన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మీయత, ఆప్యాయత, ఒకళ్ళంటే ఒకళ్ళ కన్సర్న్. అండ్ అందరూ కూడా ఆ సోల్ మీట్లా ఉంటుంది మేడం వాళ్ళకి. వాళ్ళు వేరే వాళ్ళు కలిసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, బట్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం. అందులో కోవిడ్ ఉంది కదా, ఇన్ని నెలలు కలవలే, కలవక ఇంతమంది కలిసినప్పుడు ఎలా ఉంటుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆత్మీయత పెరిగిపోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. అది కూడా కలిసిన కంప్లీట్ సోల్ఫుల్ ఫీల్ మేడం. ఏదో హక్ చేసుకోవాలి కదా అని చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కదా అని ఇవ్వడం కాదు, ఫార్మాలిటీ కాదు ఇది. సో మేడం, ఎవ్రీ డే సార్ ది మార్నింగ్ మెడిటేషన్ జ్ఞానామృతం అయ్యాక ఎవ్రీ డే ఎండింగ్ స్వర్ణామృతంతో ఎండి ఇవ్వడం చాలా బాగుంది మేడం ఈ యజ్ఞంలో, ఈ చక్రంలో. నాకు తెలీదు ఇలా చేస్తారని. అవునా? నిజంగా తెలీదు. పత్రి మేడం మెసేజ్ అని లాస్ట్కి చదివాను. ఫస్ట్ టైం చదివినప్పుడు నేనే మెసేజ్ ఇస్తానబ్బా, నా పేరు ఎందుకు రాశారు ఇక్కడ అని అనుకున్నాను. ఓకే, నాకు తెలియదు ఇట్లా ప్లాన్ ఉందని. అసలు మీరు పేపర్ మీద చూసేదాకా మీకు తెలియదు?
పేపర్ మీద చూసేదాకా నాకు తెలియదు. ఓకే, కానీ బాగా ప్లాన్ చేశారు మేడం. లాస్ట్లో మీ మెసేజ్ రావడం ఎవ్రీడే, కంక్లూడింగ్ ఇంకా దాని తర్వాత అది గుడ్ నైట్. గుడ్ నైట్ చాలా బాగుండేది ఎవ్రీడే. అండ్ ఫస్ట్ డే అనుకుంటా నేను సత్యం గారి కింద ఉన్నా మేడం, ఆ లైవ్ దగ్గర. నేను అప్పుడే చూడడం, ఇప్పుడు నెక్స్ట్ స్వర్ణామృతం ఉంది అంటే నేను పాత టెలికాస్ట్ ఏమైనా చేస్తారా ఏంటి అని నేను అనుకుంటున్నాను అనమాట. సో మీరు వచ్చేసి మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ సమ్ టెక్నీషియన్కి ఎవరు చెప్తున్నారు అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ మాది 24/7 ఛానల్ కదా మేడం. సో నెక్స్ట్ టెలికాస్ట్కి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు అనమాట. మీ తర్వాత నెక్స్ట్ ఏమి ఉండాలి లైవ్లో అని చేస్తున్నప్పుడు అక్కడ అతను ఇంకా మేడం ఒక 5 minutesలో మాట్లాడతారు కదా, సో తర్వాత రెడీ చేసుకుంటానంటే ఆయన ఇమీడియట్గా లేదు మేడం స్వర్ణామృతం ఎపిసోడ్ అయ్యాక మేడం మైక్ అంత తొందరగా వదలరు, మరేనే కాస్త లెంత్గానే పోతుంది, నువ్వు వెయిట్ చేయి అప్పుడే వేయొద్దు అని అనుకున్నట్టుగానే మీరు ఆల్మోస్ట్ 15 minutes మీ మెసేజ్ ఇచ్చారు. అవునా? యా అని చెప్పారు. చూడు ఇప్పుడు మేడం ఎంతసేపు మాట్లాడుతారు చూడు వేసి అంటే ఇట్ వాజ్ ఈ స్వర్ణామృతం ఆ ఒక 11 day ధ్యాన మహాచక్రంలో మీరు ఎండ్ చేయడం, ఎవ్రీడే ఎండ్ చేయడం అనేది దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ మేడం. నేను అంత సిస్టమ్గా చేస్తానో నేను ఊహించలా. ఏదో వేసారు, ఒక రోజు వెళ్తారు, 2 రోజులు వెళ్ళడం ఇట్లా అనుకున్నాను. కానీ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనేది ముందర ఎంతమంది ఉన్నారని కాదు, బయటికి వెళ్తుంది. యా అంటే మనకి లైవ్లో లైవ్లో చూసేవాళ్ళు వేల మంది ఉన్నారు. సో వేల మందికి నేను చెప్పాను. యా అవును, ఆ మెసేజ్ కూడా బాగా రీచ్ అయింది మేడం అందరికి కూడా. అండ్ ఈ స్వర్ణామృతం మేడం మీరు వ్యాలీలో ఉన్నప్పుడు మనం చాలా మటుకు షూట్ చేసాము, టెలికాస్ట్ అయ్యింది. అండ్ మీరు బయటికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువే. ఒకసారి వేలూరుకి, ఒకసారి ఇక్కడ అనంతపూర్ సైడ్ వెళ్ళారు. అండ్ చాలా రోజుల తర్వాత మీరు యజ్ఞంలో అక్కడ అందరినీ కలిసారు కదా మేడం, మీకు ఎలా ఉండేది మేడం రెస్పాన్స్ స్వర్ణామృతం నుంచి అందరూ మీతో? అంటే నా ఎదురుగుండా ఎవరు మాట్లాడరు కదా, అందరూ బాగుంది అని చెప్తారు కానీ ఎక్కువ మాట్లాడరు కదా మేడం. నన్ను మటుకు చంపేశారు మేడం దొరికానని చెప్పేసి, అందుకే నేను చంపేశారు. ఫీల్డ్లో ఐ వాజ్ లిటరల్లీ ఒక డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్లారేమో వీళ్ళందరూ కూడా. షాక్డ్ చెప్పాలి అంటే. అంతమందిని ఎపిసోడ్ తర్వాత కలవడం అదే ఫస్ట్ టైం. వ్యాలీలో ఉన్నప్పుడు కొన్ని కాల్స్ వచ్చేవి, కొంతమంది చెప్పేవాళ్ళు అని అనుకున్నాను. వాళ్ళందరూ చెప్తుంటే 50th ఎపిసోడ్లో సార్ చెప్పింది గుర్తొచ్చింది మేడం. ఏది? నేను అప్పటికి సార్ ట్రావెల్ చేయడం మొదలు పెట్టారు కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా పత్రి మేడం ఫుల్ పొగడేస్తున్నారు అని చెప్పేసి, నీ గురించే మాట్లాడుతున్నారు చెప్పి మీ గురించి చెప్తున్నారు మేడం. స్వర్ణామృతం గురించి ఎక్కడికి పోయినా అది మాట్లాడుతున్నారు అని చెప్పేసి 50th ఎపిసోడ్లో చాలా క్యాజువల్గా నవ్వుతూ అలా చెప్పేశారు. అంత రియలిస్టిక్గా కనబడింది గ్రౌండ్లో. చాలామంది విలేజెస్, టౌన్స్, సిటీస్ అసలు ఏదని కాదు మేడం, ఎస్పెషల్లీ మహిళలు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కావచ్చు. అండ్ చాలా పర్టికులర్గా వాళ్ళు అడిగినప్పుడు అడిగేవాడిని, మీకు ఏది బాగా నచ్చిన పాయింట్, మీకు ఏది కలిగించింది ఇంత బాగా అని చెప్పేసి. కొందరేమో మీ స్టోరీస్, అండ్ కొందరైతే బిఫోర్ PSSM ఇంత హిస్టరీ ఉందా, ఇంత జరిగిందా అనేది చాలామంది సీనియర్ మాస్టర్స్. అండ్ కొందరైతే మేడం ఇంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తారా, ఇంత బాగా మాట్లాడతారా అన్నది. కొందరైతే ఎవరు ఒంగోలు మాస్టర్స్ అనుకుంటా, మేడం అంత బాగా నవ్వుతారని మా స్వర్ణామృతం చూసేదాకా తెలియదు సార్. సో ఇలాగే డిఫరెంట్ వర్షన్స్ మేడం,
డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అండ్ ఒకనొక టైం అయితే శాలిని నీతో లంచ్కి వచ్చేస్తే నాకు అక్కడ లంచ్ అయిపోయింది, మధ్యలో ఆపేసి నేను మధ్యలో ఆపేయడం. అంటే ఇంకా ఆ రేంజ్లో అక్కడ చూశాను మేడం స్వర్ణామృతం ఇంపాక్ట్ ఎంత ఉందని. ఇంత అండ్ ఎలా రీచ్ అయింది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళ లైఫ్ని కూడా చూసుకున్నారు మేడం వాళ్ళు. వాళ్ళ లైఫ్లో కొన్ని ఇప్పుడు అందరు లేడీస్ది ఒకటే ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. అలాగా అందరికీ అలా అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. నందప్రసాద్ గారు చెప్పారు సరే మేడం ఏంటి మా గురించి చెప్తున్నారు అని చెప్పేసి నాతో చాలామంది చెప్పారు అన్నట్టుగా. అలాగా మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఎక్కడో వాళ్ళ గురించి చెప్తున్నట్టుగానే ఉంది. ఆ యాంగిల్లో చాలామంది కనెక్ట్ అయ్యారు మేడం. అండ్ ఒకసారి ఇస్తాం మేడం మళ్ళీ బౌన్స్ బ్యాక్ మళ్ళీ మన మెడిటేషన్కి ప్రచారానికి అన్నిటికి కూడా అగైన్ ఒక మంచి ఊపు తీసుకొచ్చింది మేడం అందరికి కూడా. అలాగా వచ్చిన అన్ని ఎక్స్పీరియన్స్లో మేడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ డే కంప్లీట్గా స్టాల్ అంతా క్లోజ్ చేసుకొని బయలుదేరుతున్నాం మేడం. అతను ఒక ఇద్దరు లేడీస్ వచ్చారన్నమాట, ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చేసి ఆ మేడం అప్పుడు కార్లో కూర్చొని నేను స్టార్ట్ అయ్యే మూడ్లో ఉన్నాను అనమాట. వచ్చేసి వాళ్ళు సడన్గా బేబీని మీరు చూడాలి సార్ టు బ్లెస్ అని చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, స్వర్ణామృతం చందు సారే కదా అని అన్నారు. అంటే ఎస్ మేడం అంటే ఎందుకు అలా అన్నారు నాకు అర్థం కాలేదు. అదేంటి మేడం వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు దే ఆర్ గాడ్స్, వాళ్ళని మనం చేయడం ఏంటి బ్లెస్ అని, దట్ ఈస్ డిఫరెంట్గా అనిపించింది అన్నప్పుడు వాళ్ళు మేము స్వర్ణామృతం ద్వారా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేము పొందాం సార్. సో అంటే అప్పుడు దెన్ స్టార్టెడ్ స్పీకింగ్. తను ఒక 2 months బేబీ అనుకుంటా మేడం. ఈ స్వర్ణామృతం ఎపిసోడ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు మేడం ఆవిడ. సో ఆవిడ హాస్పిటలైజ్డ్ అయ్యారట. సో వాజ్ ఇన్ 9th month ప్రెగ్నెన్సీకి హాస్పిటలైజ్డ్ అయినప్పుడు అప్పుడు బ్లడ్ చాలా తక్కువ ఉంది బాడీలో. అండ్ అని చెప్పేసి మెయిన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టము, చాలా బ్లడ్ చాలా తక్కువ ఉంది, సో బేబీకి చాలా డేంజర్ అని చెప్పేసి తను చెప్పేసరికి తను ఇంకా ప్యానిక్ అయిపోయింది, భయపడిపోయి ఎలా ఏంటి అనేది చాలా మొత్తం థాట్స్ అంతా తిరుగుతూ ఉన్నాయి హాస్పిటల్లో. అంటే ఆ హాస్పిటల్లో మీ ఎపిసోడ్స్ మీ ఒక మీరు చెప్పిన ఎపిసోడ్స్ మీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ అప్పుడు 6 days బేబీ చూడకుండా అయ్యారు మేడం, ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్పాక మీరు చాలా ధైర్యం చెప్పారు మేడం ఆ ఎపిసోడ్లో. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి మహిళకు వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి మీరు బాగా ధైర్యంగా ఉండాలి. సో అప్పుడు మీరు చెప్పడం ఏంటంటే ఇవన్నీ నాకు చాలా రోజులుగా బ్లాగ్స్గా ఉండిపోయింది ఆ బేబీ ఇన్సిడెంట్ తర్వాత. సో అప్పుడు నా పెద్దమ్మాయి ఇన్సిడెంట్ అప్పుడు, పెద్దమ్మాయి డెలివరీ అప్పుడు అవన్నీ కూడా నేను క్లియర్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. పాస్ట్ ఇన్సిడెంట్స్ అంతా అని మీరు చాలా డీటెయిల్గా చెప్పడమే కాకుండా గివ్ ఏ మెసేజ్ అందరి మహిళలందరికీ కూడా. సో అది ఆ పాయింట్స్ ఆ మేడంకి బాగా స్ట్రెంత్ ఇచ్చిందంట మేడం. సో అక్కడే మీ మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని ఎపిసోడ్స్ని రివైజ్ చేసుకొని, అంటే షీ వాజ్ ఆ టైంలో అక్కడ ఉన్న డాక్టర్స్ వీళ్ళందరినీ చూస్తే ఒక రకమైన ప్యానిక్ సంబంధించిన వస్తాం. బట్ మీ ఎపిసోడ్ అయితే చూస్తుందో అప్పుడు షీఈస్ గెటింగ్ మోర్ స్ట్రెంత్. సో ఆ టైంలో నాకు స్వర్ణామృతం అనేది ఒక మంచి బలాన్ని ఇచ్చింది.
ఓకే. అని చెప్పి ఆ రోజు మిమ్మల్ని సార్ని తలుచుకొని ఆ స్వర్ణంతో మీరు చెప్పిన మెసేజ్ అంతా అనుకొని స్టార్టెడ్ మెడిటేషన్ ఆహా. హాస్పిటల్లోనే బెడ్ పైన. ఓకే. సో మెడిటేషన్ చేసి ఒక 2 hours మెడిటేషన్ అలా డీప్గా వెళ్ళిపోయిందంట మేడం. దెన్ అప్పుడు తనకి చాలా పెయిన్స్ రావడం స్టార్ట్ అయిందంట. ఆహా. సో అప్పుడు అక్కడ మెయిన్ డాక్టర్ వీళ్ళందరూ కూడా లేరంట మేడం, మామూలు ఎవరో ఉన్నారంట. సో అంతకుముందు డాక్టర్ ఏం చెప్పాడు? అంటే బ్లడ్ చాలా తక్కువ ఉంది, ఓకే. సో ఇప్పుడు డెలివరీ చేస్తే కనుక బిడ్డకి డేంజర్ కంప్లీట్గా, ఓకే. సో మీకు కూడా చాలా ఇబ్బంది అది అని చెప్పేసి మాకు బిడ్డ సంబంధించి మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పేసి ఇవంతా కూడా డీటెయిల్గా చెప్పారంట. సో ఇవంతా కూడా తనకి ఒక రకమైన భయంగా ఉండిందండి ఓకే కంప్లీట్గా. దట్ ఎప్పుడైతే డీప్గా మెడిటేషన్లోకి వెళ్ళిపోయిందో మీ మెసేజ్ అంతా కూడా విన్ని అయ్యాక దెన్ ఆ పెయిన్స్ రావడం మొదలెట్టిందంట మేడం. అప్పుడు వీళ్ళు వెళ్ళేసి మామూలుగా అయితే సిజేరియన్ అవ్వాల్సిన డెలివరీ నార్మల్ డెలివరీ అయిందంట మేడం. మై గాడ్. వామ్మో. అందుకే ఐ వాంట్ టు షో దిస్ బేబీ టు యూ సార్ అని చెప్పేసి నేనైతే లిటరల్లీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎంత క్యూట్గా ఉందంట మేడం బేబీ, సో క్యూట్, చాలా చబ్బీగా చేసి ఆ ఇన్సిడెంట్ దట్ వాజ్ అ మోస్ట్ మెమొరబుల్ మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ స్వర్ణామృతం ద్వారా. మై గాడ్. అప్పుడు ఇంకా ఎలా అనిపిస్తుందంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనిపించింది. అండ్ ఇమ్మీడియట్ చెప్పాను మేడం, మీరు అక్కడ మేడం నాకు చెప్పడం కాదు, మీరు వెళ్ళి పత్రి మేడం గారిని కలవండి అది డీటెయిల్గా చెప్పాను ఆవిడకి. మేబీ ఆ టైంలో మళ్ళీ ఛాన్స్ దొరకలేనట్టుంది. అండ్ ఇది కరెక్ట్గా కడతాల నుంచి బయలుదేరే టైంకి ఈజ్ ద ఫైనల్ ఫీడ్బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్స్. అమేజ్డ్ ఎక్స్పీరియన్స్. అదే కదా మనలో ఉన్న ప్యూరిటీ, మన సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోసం చెప్పకుండా మనలో ఉన్నదేదో మనం చెప్పుతూ దాన్ని ఏమంటారంటే రియలిస్టిక్గా మనలో హార్ట్ ఓపెన్ చేసి చెప్తున్నప్పుడు ఆ రిజల్ట్ అలా ఉంటుందేమో. బికాజ్ మీరు చెప్పేది కూడా ఎక్కడ ఏ చిన్న ఫిల్టర్స్ వాడట్లేదు మేడం, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఏది ఉన్నా సరే చాలా జరిగిన ఇన్సిడెంట్ని ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నారు. అది చాలామంది మహిళలకి అది ఎంత ధైర్యం ఇస్తుందంటే మేము కూడా ఓపెన్గా చెప్పవచ్చు ధైర్యంగా. నిన్ననే ఒకళ్ళు అలాగే చెప్పారు నాకు ఫోన్ చేసి, మాకు ఇది జరిగింది, నేను ఇన్నాళ్ళు దాచిపెట్టాను, ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్పాలని నాకు అనిపిస్తుంది, చెప్పొచ్చు అనిపిస్తుంది. ఓకే, అలాగా నిజంగా బాబాయ్. మేడం నిజంగా సార్ స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఎంతమందిని మారుస్తుంది మేడం కదా. ఆశ్చర్యంగా ఉంది ఇది ఇన్సిడెంట్ అయితే, మరీ ఆశ్చర్యంగా ఉంది. ఇలా కూడా ఉంటుందా? ఇన్స్పైరింగ్ మేడం, గ్రేట్. కంప్లీట్గా యూఆర్ ఇన్స్పైరింగ్ విత్ యువర్ జర్నీ. ఈ జర్నీ అంతా కూడా ఇంత డీటెయిల్గా చెప్పడం అనేది ఫస్ట్ టైమే. నేను ఎప్పుడూ ఎవరికీ ఏమీ చెప్పలేదు, ఏ పుస్తకం రాయలేదు. ఈవెన్ ఇంటర్వ్యూలు ఎవరన్నా తీసుకున్నా కూడా ఇంత డీటెయిల్గా ఎవరికి వెళ్ళలేదు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ టు వన్స్ అగైన్ ఫర్ ఓపెనింగ్ అప్ ఇంత డీటెయిల్గా మీ స్టోరీతో పాటు ఇంతమంది
ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు మీ జర్నీ వల్ల. అండ్ పిఎస్ఎస్ఎం స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా యా దట్ వాజ్ ద మెయిన్ పీరియడ్. అవును ఫౌండేషన్ అంతా కూడా పడిన రోజులు అవన్నీ కూడా. అవును సో అంతా కూడా ఈ 30 years ఆఫ్ పిఎస్ఎస్ఎంలో అందరికీ అది మొత్తం మెసేజ్ అంతా రావడం అనేది Yeah. గ్రేట్ గిఫ్ట్ అందరికి కూడా. వాళ్ళకి తెలియదు కదా వెనకాల ఏం జరిగింది, ఎలా ఉంది. ఈవెన్ పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయ్యాక కూడా ఎలా జరిగింది, వెనకాల స్టోరీస్ ఏమున్నాయి, ఏమీ తెలియదు. ఇప్పుడు పరదా వెనకాల జరిగింది ఏంటి తెలియదు కదా. పరదా ముందర ఎవరు డాన్స్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది, ఎస్. వాళ్ళే కనపడతారు. సో అంతా కూడా ఈ ఎపిసోడ్ ద్వారా డీటెయిల్గా వచ్చేసింది, వస్తుంది ఇంకా వస్తుంది. ఇట్స్ అ వెరీ లాంగ్ వే టు గో మేడం. ఇంకా లాంగ్ బోల్డ్ వే అంత జర్నీ అనేసరికి నాకు భయం వేస్తుంది. సో మేడం ఈరోజు మనం భూదేవి దగ్గర నుంచి భూమాత దగ్గర నుంచి తీసుకుంటే వాడి యొక్క ఇంపార్టెన్స్ అండ్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్క శాఖాహారి యొక్క బాధ్యత ఏంటనేది యా మళ్ళీ మాకు అందరికీ గుర్తు చేశారు మేడం. అవును అండ్ బేర్ ఫుడ్ ద్వారా నడిచినప్పుడు ఎంత బెనిఫిట్ ఉంటుంది అండ్ ఎంత కనెక్ట్ అవుతారు ఎస్ మన భూమాతకి అనేది మెసేజ్ ఈరోజు చాలా బాగుంది. ఎస్ అండ్ ధ్యాన మహాచక్రం హైలైట్స్ అండ్ స్వర్ణామృతం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేసాం అంతా కూడా ఫెంటాస్టిక్. అండ్ చాలా రోజుల తర్వాత మీరు వ్యాలీని ఎంజాయ్ చేయడం వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ హ్యాపీ, ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 20 days అంటే 20 days అంటే అక్కడ బాగానే గడిచిపోయింది తొందరగానే. ఇక్కడికి వచ్చాక అనిపించింది అప్పుడు 20 days ఐఎమ్ మిస్సింగ్. అగైన్ ఐ హ్యావ్ టు గో యా టు సంక్రాంతి సంబరాలు. ఓకే కొట్టాలా మేడం? కొట్టాలకి వెళ్ళాలి. ఓకే ఓకే. సో అక్కడ సంక్రాంతి సంబరాలు అక్కడ చేసుకొని సో మీరు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా సరే మీ ప్రజెన్స్తో దాన్ని ఆ ఈవెంట్ని ఎలివేట్ చేయడం కాకుండా అందరినీ మీట్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్. కరెక్ట్. ఓకే బాగుంది మేడం. ఇలాగ మెయిన్ ఈవెంట్స్ ఎక్కడైతే ఉంటుందో వెళ్ళాలమ్మా, వెళ్ళకపోతే ఎట్లాగా కలవాలి. ముఖ్యంగా ఈయన చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే మేమిద్దరం కూడాను పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే స్టేజ్ షేరింగ్ చేసుకుంటాం. ఓకే ఒకవేళ ఆయన డ్రెస్ తీసుకోవాలనో లేకపోతే వడ్డించడానికి దగ్గరికి వెళ్ళాలనో లేకపోతే ఇంకెవరినన్నా మీట్ అవ్వాలనో ఉన్నప్పుడు నేను స్టేజ్ దగ్గర ఉండి తీరాలి. యూ టేక్ దట్ పార్ట్. ఐ టేక్ దట్ పార్ట్ అనమాట, హీజ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే. అలాగా ప్రతిసారి ప్రతి ధ్యాన చక్రానికి అయినా అంతే, ఏదైనా పెద్ద ఈవెంట్స్కైనా అంతే. ఆయన రెస్ట్ తీసుకోవాలి అంటే నేను స్టేజ్ దగ్గర ఉండాలి. ఓకే. అది సో ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు ఆ అండర్స్టాండింగ్ అనమాట, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓకే. ఒక్కోసారి అయితే ఆయన కార్లోంచి దిగడం నేను బయటికి వెళ్ళడం, లేకపోతే నేను బయటికి వెళ్తూ ఇంటికి రావడం, ఆయన బయటికి వెళ్ళడం, ఇలాగా క్రాస్ అవుతూ ఉంటాం అనమాట ఇంటి దగ్గర. మేడం ఎస్పెషల్లీ ఈసారి ధ్యానమా చక్రంలో సారు స్టేజ్ ఫినిష్ చేసుకుని రావడం, మీరు ఇంటర్వ్యూకి స్టార్ట్ అవ్వడం నైట్ ఇలా చాలాసార్లు జరిగింది కదా మేడం? చాలాసార్లు జరిగింది, చాలాసార్లు. సార్ ఇలాగనే షూటింగ్ కా అని అడిగేవాళ్ళు. షూటింగ్ కానీ అనేవారు. ఆయనకి బాగా తెలుసు నేను ఎప్పుడు వెళ్తాను ఏం సంగతి, బాగా అలవాటు అయిపోయింది. ఓకే. అండ్ ఈసారి మీరు డే అంతా చేస్తూ నాకు బాగా ఇన్స్పైర్ అనిపించింది మేడం. ఇంకా డే అంతా చూసుకున్న కూడా యజ్ఞం చక్రం అంతా కూడా యాక్టివిటీస్ అందరిని మీట్ అవ్వడం అండ్ సార్ పక్కన రెస్ట్ ఇస్తూ అండ్ మీరు స్టేజ్ పార్ట్ తీసుకోవడం అండ్ నైట్కి స్వర్ణాంతం షూట్స్ ఇలా చేయగలరు మేడం మీరు. ఐ వాజ్ షాక్డ్ అట్ ద సేమ్ టైం. అంటే నా పార్ట్నే చేద్దాం బట్ మేడం వస్తేనే చేద్దాం అన్నట్టుగా నాకు ఉండింది. బట్ యు ఆర్ రెడీ మేడం. యా 9 o'clockకి నా స్వర్ణామతో అక్కడ స్టేజ్ మీద
స్టార్ట్ అవుతుంది. 9:30 అవుతుంది కిందకి దిగేసరికి. అప్పటికే నేను భోంచేసి పైకి ఎక్కిపోతాను కాబట్టి అది అయిపోతుంది. వెంటనే మన షూటింగ్కి రావడము, ఇక్కడ కనీసం అంటే 2 hours ఈజీగా. పట్టేది. యా కాళ్ళు ఎంతలా వాచిపోయేవి తెలుసా, యా కూర్చొని. బట్ స్టిల్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్. అంటే కొన్నిసార్లు డ్యూటీగా చేసేదాన్ని, కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తూ చేసేదాన్ని. ఓకే. రెండు ఉన్నాయి. సార్ ఇచ్చారు ఆ డ్యూటీ నాకు, సో నేను చేయాలి. ఒకసారి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. అవును. నాకు ఈ బయట జరిగేది అంతా నువ్వు చూసావు తప్ప నాకు తెలీదు. నాతో ఎవరో వచ్చి అంత మాట్లాడరు కదా. యా ఓకే. కానీ నాకు తెలీదు. చాలా అసలు ఒకరోజు అయితే ఆల్మోస్ట్ ఇట్ వాస్ 2:33 3 అయింది. 3 అయింది. అండ్ లిటరలీ అప్పటికి మీరు 10 o'clock దాకా స్టేజ్ పైన ఉండి వచ్చి డిన్నర్ చేసి ఇమ్మీడియట్గా షూటింగ్కి వచ్చేసి ఆల్మోస్ట్ midnight 3 వరకు మీరు షూటింగ్లో ఉన్నారు. 2 episodes. ఆ రోజు మటుకు మామూలు షాక్ కాదు మేడం. బ్యాక్ టు బ్యాక్ 2 episodes ఆ రోజు. 3కి వెళ్తే 3:30 అంత అయింది నిద్ర పట్టేసరికి. మళ్ళీ 6 గంటలకు లేచిపోవాలి. సో ఇది కంప్లీట్ హోల్ రెస్పాన్సిబిలిటీ కనబడింది మేడం. ఇది డే అండ్ నైట్ అయిపోయింది. యా అవును. ఈవెంట్, స్టేజు, గెస్ట్లు, షూటింగ్లు. సో ఈసారి ఫుల్ మీరు ఎస్ ప్యాక్డ్ మేడం. ఫుల్ ప్యాక్. చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక అన్నీ పోయినాయి. ఓకే. ఫుల్ రిలాక్సేషన్ అన్నమాట. సో మేడం, ఈరోజు మనం ఈ స్వర్ణామృతం ఎపిసోడ్ని విత్ బ్యూటిఫుల్ మీ రెగ్యులర్ స్టోరీతో విల్ కంక్లూడ్ మేడం. ఇవాళ స్టోరీ కొంచెం కనెక్టెడ్గా చెప్పాలి అనుకుంటున్నాను. అనగనగా ఒక దేశం, ఆ దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు రాజ్యం చాలా బాగా చేస్తాడు, సుభిక్షంగా చేస్తాడు, అన్నీ ఉన్నాయి. రాజ్యంలో ప్రజలకి ప్రతి వాళ్ళకి ఒక జబ్బు వచ్చేస్తుంది. అదే జబ్బు అంటువ్యాధి పట్టుకుంటుంది, మొత్తం దేశం అంతా పట్టుకుంటుంది. అలా టపటపటపట రాలిపోతూ ఉంటారు. ఓకే. అయితే ఆ మంత్రికి చెప్తాడు, ఎలాగా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి మనం, దీనికి రెమెడీ ఏంటి అని అడుగుతాడు, దీనికి పరిష్కారం ఏంటి అని. అప్పుడు మంత్రి సరే నేను గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతానని చెప్పేసి వాళ్ళ ఉంటారు కదా రాజుల గురువులు వెళ్ళి అడుగుతాడు. జ్యోతిష శాస్త్రం తీస్తారు, అడుగుతారు. దాంట్లో మంత్రికి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్తాడంటే, అమావాస్య రోజు ఒక బావి ఉంది, ఆ బావి దగ్గరికి వెళ్ళి అందరూ ఒక బకెటుడు పాలు తీసుకెళ్ళి పోయండి. ఓకే. అప్పుడు ఇది తగ్గుతుంది అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పేసి రాజు అందరికీ దండోరా వేయించేస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా పలానా బావిలో అమావాస్య రోజు రాత్రి మీరు వచ్చి ఒక బకెట్ పాలు వేయండి. ఓకే. సరే అని చెప్పేసి అందరూ వస్తుంటారు, వేస్తుంటారు. ఒక ముసలిది ఉంటుంది, ముసలిది కాదు, ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ ఏం చేస్తుంది, ఏముంది అందరూ వేస్తున్నారు పాలు, నేను బకెట్ నీళ్ళు వేస్తే ఏం తేడా తెలుస్తుంది అనుకుంటుంది. అనుకొని ఏం చేస్తుంది, బకెట్ నీళ్ళు వేస్తుంది. మన్నాడు రాజు వెళ్ళి బావిలో చూస్తాడు. అక్కడ పాల చుక్క లేదు, అన్నీ నీళ్ళే ఉంటాయి. ఎందుకు అందరు ఈవిళ్ళలాగే ఆలోచించారు. నేను ఒక బకెట్ నీళ్లు పోస్తే ఏముంది, ఏం తెలుస్తుంది అని ప్రతి ఒక్కరూ వెళ్ళి నీళ్లు పోసేసరికి ఉత్త నీళ్ళే మిగిలాయి, పాలు లేవు.
దాంతో రాజుకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏంటి సంగతి, ఎందుకు ఇలాగ చేశారు అని అందరిని అడిగితే వాళ్ళు ఏమనరు, ఏం మాట్లాడతారు, ప్రజలు ఏం మాట్లాడతారు, వాళ్ళు చేసిన వెధవ పనికి వాళ్ళు చెప్పుకోగలరా, చెప్పుకోలేరు. ఆ మహమ్మారి అలాగే ఉంటుంది, చాలామంది ప్రాణాలు పోతాయి. తర్వాత అప్పుడు పూజలు చేసి దాని పరిష్కారంతో మొత్తానికి అది తగ్గిస్తాడు. ఓకే, తగ్గిస్తాడు. అప్పుడు అనుకుంటాడు అనమాట, నేను దీన్ని ఎలా తీసుకున్నానంటే చూడు, నేను ఒక్కడే కదా తప్పు చేస్తే ఏం పోయింది, నేను ఒక్కడే కదా కోడిని కోస్తే ఏం పోయింది, నేను ఒక్కడే కదా తాగితే ఏం పోయింది. అలా ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కడే కదా అని అనుకుంటే ప్రతి ఒక్కరు అలాగే థింక్ చేస్తారు కదా, థాట్స్ వెళ్ళిపోతాయి కదా. అప్పుడు మారకపోతే ఏమైపోయింది. ఇప్పుడు గురువులే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గురువులే ఉన్నారు. ప్రతి ఒక్కరూ నేను ఒక్కడిని ఇది నాన్ వెజిటేరియన్ గురించి చెప్పకపోతే ఏమైంది, నేను ఒక్కడిని ధ్యానం చెప్పకపోతే ఏమైంది, ఇంతమంది గురువులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా. అలా ప్రతి విషయంలో, ప్రతి మనిషి విషయంలో, ఇంటి విషయంలో కూడా నువ్వు చూసుకొని నేనొక్కరే అనుకుంటే దేశం బాగుపడదు. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఆ జ్ఞానం ఉండాలి. ఒక దాన్ని ఏమంటారు, డిసిప్లిన్ పెట్టాము అంటే అందరూ అది ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే ఆ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితేనే గ్రీన్ వస్తుంది. నేను ఒక్కదాన్ని నాటకపోతే ఏంటి అంటే ఇంకేమి రాదు, ఎక్కడా రాదు, ఏ విషయంలోనూ రాదు. అందరూ వాటర్ పోసినట్టే అవుతుంది. మనం అనుకుంటాం మనం ఒక్కరమే పోస్తున్నామని, మనం ఒక్కరమే చేయకపోతే ఏమైంది అని. కానీ అందరూ అదే చేస్తారు. మనం ఒక్కరమే అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా. ఇది అందరి కోసం చేస్తున్నాము, మనం చెయ్యాలి అని అనుకుంటే అందరూ పాలే పోసేవారు దాంట్లో. ఆ స్పిరిట్ అనేది ఉండాలి. దాంట్లో ఏముంది, ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరి రోగం తగ్గాలి అని చెప్పేసి మనం ఒక భక్తిగా ఒక జ్యోతిషుడు చెప్పిన మాట నమ్మి చేసి ఉంటే కనుక ప్రతి ఒక్కరూ పాలే పోసేవారు. ఆ రోగం అక్కడితో నయమయ్యేదేమో ఏమో. ఆ నమ్మకం తీరుస్తుంది. జ్యోతిషం పక్కన పెట్టు, ఒక అందరిలో కూడా ఒక యూనిటీ అనేది థాట్ లెవెల్లో యూనిటీ రావాలి. అంటే అక్కడ థాట్ లెవెల్లో ఎవరికి యూనిటీ లేకపోవడం వల్లే అందరూ వాటర్ పోసారు. అలాగే ఈ థాట్ లెవెల్లో ధ్యానం కూడా రావాలి, థాట్ లెవెల్లో రావాలి. అందరూ చెయ్యాలి. థాట్ లెవెల్లోనే వెజిటేరియన్ రావాలి. ఇదన్నిటికీ మూలం ఇదే, థాటే. ఓకే, మన థాట్ ఎంత బాగా, ఇప్పుడు ఇందాక చెప్పాను చూడు, భూమి తీసుకుంటుంది నొప్పి అని ఒక్కొక్క అడుగు మీద చెప్పానా. ఇప్పుడు మంచివాడు ఉంటాడు, పక్కన చెడ్డవాడు ఉంటాడు. చెడ్డ మంచి పక్కన పెడితే కనుక ఒకళ్ళు హింస చేసేవాడు, ఒక అహింస చేసేవాడు. కానీ ప్రతి అడుగులోనూ తేడా ఉంది. అలాగే దీంట్లో కూడా తేడా ఉంటుంది. మనం అనుకుంటాం మనం ఒక్కళ్ళమే పాపం చేసి, మనం ఒక్కళ్ళమే నాన్ వెజిటేరియన్ అయితే ఏమైంది, ఎవడు చూడొచ్చాడు అని అనుకుంటాం. కాదు, అది మనకు సంబంధించింది, మన థాట్కి సంబంధించింది. ఇప్పుడు నువ్వు కనుక అలా ఆలోచిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి ఆలోచనలతోనే వచ్చేస్తారు. ఇంకా నువ్వు స్ప్రెడ్ చేస్తున్నావు థాట్ని, స్ప్రెడింగ్ దట్ థాట్. ఇప్పుడు నోటి లెవెల్లో అయితే ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో అలాగే ఈ థాట్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడే స్టార్ట్ చేయాలి, థాట్ లెవెల్లో స్టార్ట్ చేయాలి. అప్పుడే థాట్ లెవెల్ స్టార్ట్ అయితే అప్పుడు వర్డ్స్ డీడ్స్ కూడా అలాగే అయిపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక్కరమే అనకూడదు. మన ఒక్క ఆలోచనే, అదేదో సెంటెన్స్ కూడా ఉంది చూడు, చేంజ్ ద వరల్డ్ అని.
ఏదో ఉంది ప్రావర్బ్ అది. ఓకే. ఇఫ్ యూ థింక్ లైక్ దాట్, ఆ థాట్ ఒకటే చాలు పనిచేయడానికి. ఇదంతా వరల్డ్ అంతా కూడా క్రియేట్ అయిన థాట్ వల్లే. థాట్ వల్లే ప్రతిదీ క్రియేషన్ జరిగింది. ఈరోజు ఫోన్లు వచ్చాయంటే థాట్ వల్లే. ఎక్కడో చోట మొదలవుతుంది. ఎక్కడో చోట మొదలవుతుంది అది. కనుక మంచి థాట్స్ని రిలీజ్ చేయండి. సో వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా థాట్స్ మటుకు మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. సో అక్కడతో థాట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుంటారో దెన్ ఆటోమేటిక్గా వాళ్ళ ఎస్ అన్నీ చేంజ్ అయిపోతుంటుంది. వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ కూడా అన్నీ చేంజ్ అవుతాయి. కనుక ప్రతి ఒక్కళ్ళలోనూ రావాల్సిన మార్పు ఇది థాట్ లెవెల్లో రావాలి. సో అప్పుడు ఆ త్రికరణ శుద్ధి అనేది చేస్తుంది. ఇంకా దీన్ని వదిలేసి ఇక్కడ ఈ రెండు చేసినా వేస్ట్. సో మూడు కూడా ఏకం. మూడు ఏకం అవ్వాలి. ఇక్కడ లేదనుకో ఇక్కడ రాదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాదు. ఫార్మాలిటీ కోసం చేస్తాం. ఇది అందరూ చేస్తున్నారుగా, నేను బకెట్ తీసుకెళ్ళి అక్కడ పోస్తాను. దాంట్లో నీళ్లు ఉన్నాయి, పాలు ఉన్నాయి, ఎవరికి తెలీదు. అది ఫార్మాలిటీ అవుతుంది. ఇక్కడ లేకపోతే నీలో ప్యూరిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఎప్పుడైతే ప్యూరిటీ ఆఫ్ థాట్ ఉంటుందో మన చేతల్లో కూడా ప్యూరిటీ ఉంటుంది. అక్కడ ఒక్కరు బకెట్లో మిల్క్ ఉన్నా మొత్తం మిల్కే. కనీసం వాళ్ళందరిలో ఒక్కళ్ళన్నా చేసినా కూడా ఏమో పనిచేసేదేమో. అందరిలోనూ అదే భావన ఉంది కాబట్టి ఏది పనిచేయదు. కనుక ప్రతి ఒక్కళ్ళలోనూ ఫస్ట్ మన థాట్ లెవెల్లో క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మన ఆలోచనే పక్క వాళ్ళకు కూడా వెళ్తుంది అనే గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ పనిచేస్తుంది ఫస్ట్ అనేది ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుందో అప్పుడు మంచి ఆలోచనలే ఉంటాయి. ఇక్కడ చెడు ఆలోచించాలంటే కూడా భయపడాలి మనిషి. దట్ విల్ ఎఫెక్ట్ దెమ్ ఓన్లీ. ఎవరైతే ఆలోచించారో వాళ్ళనే ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది, తర్వాత సెకండరీ అదర్స్. ఫస్ట్ ఎఫెక్ట్ అది వాళ్ళకే. ఇమిడియట్ ఎఫెక్ట్. ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? అన్ని ఈ రోగం ఆ రోగం అని ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ థాట్ పొల్యూషన్. ఇది బాగుంది మేడం. ఈరోజు బండిల్ ఆఫ్ మెసేజెస్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో, సో పిరమిడ్ వ్యాలీలో, ఈ యొక్క కబీర్ స్టూడియోలో బ్రహ్మాండమైన జ్ఞానం మన యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం గారు మన భూదేవి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆలోచన శక్తి ఎంతవరకు వెళ్తుంది, మనలో ఒక ఎంత యూనిటీని తీసుకొస్తుంది ప్రతి ఒక్కరి ఆలోచన అంతా కూడా ఈ యొక్క మదర్ ఎర్త్కి ఎంతగానో ఉపయోగపడమే కాకుండా వాళ్ళకు కూడా అది ఎంతగానో ఆ డెవలప్మెంట్ చూపిస్తుంది అనే ఒక గ్రేట్ మెసేజెస్ ఇవంతా కూడా ఈ యొక్క ఈరోజు స్వర్ణామృతంలో ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనందరికీ కూడా పంచడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆదరిస్తున్న మన పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి నిజంగా మీరు ఇచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఎంతగానో హోల్ టీమ్ అంతటికి కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎన్నో ఎపిసోడ్స్ చేసేందుకు వాళ్ళందరికీ కూడా ఒక ముందుకు నడిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ నా పిఎంసి కూడా ఎంతో బ్రహ్మాండమైన టెలికాస్ట్ని, ఈ యొక్క ప్రోగ్రామ్ని బాగా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఈ టీం అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరు. థ్యాంక్ యూ.